నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఓటీపీ లేకుండా చాలా సింపుల్గా మన సంబంధించిన ఆధార్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా అసలు ఓటీపీయే లేకుండా చాలా సింపుల్గా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా చాలా సింపుల్గా మనం మన ఆధార్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము. ముందుగా మీరు ఒక అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ ఓకేనా, రీసెంట్గా మనకి యూఐడిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు కదా. ఓకేనా, చాలామంది తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో నేను చెప్పాను దీని గురించి. ఓకేనా, సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అట్లాగే మిమ్మల్ని ఈ మొబైల్లో ఉన్న ఒక సిమ్ని అయితే తీసుకొని అది ఇండైరెక్ట్ అయ్యి మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరే మీ మొబైల్లో అవసరంలా ఏ మొబైల్ నెంబర్ అయినా వాడుకోవచ్చు. సిమ్ 1లో సిమ్ 2లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయినా వాడుకోవచ్చు, ఏ ఫోన్ అయినా వాడుకోవచ్చు అండి. ఓకే, సో ఒక సిమ్ అంటే ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సిమ్ని అయితే అడుగుతుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైం నేను ఆ వీడియోలో చెప్పాను, లాస్ట్ వీడియోలో సో ఎట్లా రిజిస్టర్ అవ్వాలండి అని చెప్పేసి. ఓకే, అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఏదో సిమ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాసెస్ చేయండి. ఆటోమేటిక్గా అది ఫెచ్చింగ్ తీసుకొని మిమ్మల్ని ఫేస్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట. మీ ఫేస్ అయితే అక్కడ ఇచ్చేయండి. ఓకే, సో ఫేస్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక 6 అంకెల ఒక పిన్ అయితే జనరేట్ చేసుకోమంటుంది. ఆ పిన్ కూడా జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓకే, నేనైతే పిన్ జనరేట్ చేసుకున్నాను. నేనైతే అప్లికేషన్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఓపెన్ చేయగానే నన్నైతే పిన్ అడిగింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. నేనైతే ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ పిన్ అయితే ఎంటర్ చేస్తా ఉన్నాను. ఎంటర్ చేసి ఇప్పుడు కంటిన్యూ బటన్ ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా లోడింగ్ తీసుకుంటుంది అనమాట. లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నా సంబంధించిన ఆధార్నే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంటే నా ఆధార్ కార్డుతో నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు చూపిస్తుంది. ఇక్కడ ఎవరిదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ మెంబర్లో. సో ఎవరికైతే ఎంతమందికి అయితే ఉందో ఆధారు అంతమంది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదైతే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ఇంతకుముందు వీడియోస్లో మీరు చెప్పేసాను దీని గురించి. సో ఇప్పుడు మీరు సింపుల్గా కింద షేర్ ఐడి అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్, దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుందండి ఆధార్ కార్డు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ సింపుల్గా విత్ ఇన్ మీకు సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోయింది ఆధార్ కార్డు. ఓకే, సో ఇప్పుడు ఆ ఆధార్ కార్డు ఓపెన్ చేయాలంటే ఆ పీడిఎఫ్ని ఏ విధమైన పాస్వర్డ్తో మనం ఇక్కడ దాన్ని ఓపెన్ చేయాలి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను అనమాట. ఓకే, సో నేను జస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నా ఐఫోన్ కాబట్టి ఇట్లా అడుగుతుందనమాట. మీకు డైరెక్ట్గా ఆ లొకేషన్కి తీసుకెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. జస్ట్ నేను ప్రింట్ అని చెప్పేసి నేను ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. నేను పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, నేను పాస్వర్డ్ని అంటే ఎంటర్ చేసి ఓకే అని చెప్పేసి ట్యాప్ చేస్తా ఉన్నాను. సో ట్యాప్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డు చూసారా. సో నేను ప్రింట్ అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి నాకు ఇట్లా ఓపెన్ అయింది. సో నా ఆధార్ అయితే ఇక్కడ చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఇదైతే నాకైతే డౌన్లోడ్ అయిపోయింది ఆ ఫైల్లో. ఓకే, సో మీరు ఇట్లా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదా. విత్ ఇన్ మినిట్స్లో లేదా విత్ ఇన్ సెకండ్స్లో మనమైతే మన ఆధార్ని ఎట్లాంటి ఓటీపీ లేకుండా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారానే మనమైతే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్ అథెంటికేషన్ ఇచ్చారంటే మీకు ఎంత చక్కగా సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మీ ఆధార్ కార్డు. ఇప్పుడు చూసారు కదా, అట్లాగా మీరు చాలా సింపుల్గా మీ సంబంధించిన ఆధార్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే వీడియో లైక్ బటన్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మళ్ళీ చేసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, లేదంటే యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.